వర్ధిల్లాలి, రైతు సంఘం వర్ధిల్లాలి. చెప్పరా బద్రి ఎక్కడ? పోలీస్ అరాచకం నశించాలి, బద్రి వర్ధిల్లాలి. చెప్తావా లేదా? బద్రి వర్ధిల్లాలి, రైతు సంఘం వర్ధిల్లాలి. చెప్పరా ఎందుకు బద్రి ఎక్కడ ఉన్నా చెప్పు. బద్రి ఎక్కడున్నాడో తెలియదు. సార్. పండూరు గ్రామంలో 11కు చేరిన మృతుల సంఖ్య. రైతు సంఘంలోకి చొరబడి పోలీసు శాఖ మరియు రైతుల దస్తావేజులను దొంగిలించడానికి ప్రయత్నించిన రాజాని పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు రాజా ఎదురుదాడికి దిగాడు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి ఆత్మరక్షణ కోసం రాజాని సార్ 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 పాపం సార్. ఏంటి పాపమా? సార్ ఫోన్ సార్. ఏంటయ్యా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు? నీ వల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరయ్యా. రేపు ఉదయం హెడ్ క్వార్టర్స్ వచ్చి నన్ను కలు. ఈ రోజు రాత్రిలోగా బద్రిని లేపేస్తాను రా. ఎక్కడ బద్రి? ఇదిగో ఇక్కడే ఉన్నాను రా. ఏంటి బుల్లెట్లు అయిపోయాయా? ఇది అర్ధరాత్రే అయినా నీ స్టైల్లో చెప్తాను. పట్టపగలు 103 సంవత్సరాలు పైబడిన ఓ వృద్ధుడు నిజాయితీ గల పోలీస్ అధికారి అయిన రాజవర్మని తన విధులను నిర్వహించనివ్వకుండా వరుస కాల్పులతో హతమార్చినాడు. పండూరులో 12కు చేరిన మృతుల సంఖ్య. ఉగ్రవాది అయిన ఆ 103 ఏళ్ల వృద్ధుడను పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మిస్టర్ మనోజ్ కుమార్. ఎస్ సార్. రాజవర్మ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. నాగభూషణంతో ఎవరు ఏ సంబంధాలు పెట్టుకోకూడదు. ఓకే సార్. ఇమీడియట్ గా పోలీస్ ఫోర్స్ మొత్తం పంటూరు నుంచి బయలుదేరిపోవాలి. ఓకే సార్. ఎవరూ లేని లంకంత కొంపకి ఇంత పెద్ద లైట్లు అవసరమా? తశ్చమ్యో వ్రావృణీమహే గాదుం యజ్ఞాయ గాదుం యజ్ఞపతయే దైవీర్ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం చిగాదు భేషజం సన్నో సత్విపతే సంచతుష్పతే. పండూరు గ్రామ నామధేయస్య బయోడీజిల్ నామధేయస్య అనేక కోటి లాభకర సిద్ధిరస్తు. ఇక్కడ ఫ్యాక్టరీ పనులు మొదలయ్యాయి. ఎవడు పంట మీద చేయి వేయకూడదు. ఇవన్నీ నా భూములు. ఎవడు కోత కొయ్యకూడదు. ఈ పొలాలన్నీ నీవే కావచ్చు, కానీ పండిన పంట మాదే. మేము కోత కోసే తీరుతాం. బుల్లెట్ భుజానికి తగిలింది, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఒక రైతును కాల్చావు కదా, ఇకపై ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. వరి పంటను కొయ్యకపోతే మిల్లెలా నడుస్తుందయ్యా? ఇన్నాళ్ళు నాయకుడు ఎవరో తెలియక ఓ దొంగకి మేమందరం కొమ్ము కాసాం. ఇప్పుడే అర్థమైంది బద్రియే అసలైన నాయకుడని. ఏది నీ స్థలం?
ఎప్పుడైతే పట్టా చిట్టా రిజిస్ట్రేషన్ పత్రాలు ప్రవేశపెట్టావో అప్పటి నుంచి సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు తిరిగిన అడవిది. ఆ అడవుల్ని వ్యవసాయానికి తగ్గట్టుగా మార్చి మనకు అందించింది మన పూర్వీకులు. ఎవరైనా పోరాటం విప్లవం చేస్తూ ప్రజా నాయకుడని తిరిగితే ప్రజల్ని కాలుస్తాను, నాయకుడిని కాలుస్తాను. ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో ఇండియాకి మాత్రమే కాదు, ఈ లోకానికే ఈ నాగభూషణమే ఇక రోల్ మోడల్. ప్రజల్ని కాలుస్తావు నువ్వు, నన్ను కాల్చు. అన్నగారి మీద చేయి పడిందో నిన్ను కాల్చి పారేస్తాం. పాలనా అధికారం నీ తోడుంటే నువ్వు ఏమైనా చేస్తావా? మా తాత ముత్తాతలు ఆనకట్లు కట్టి తయారు చేసిన ఏర్లు, కాలువలు, చెరువులేరా అసలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాటిని వదిలిపెట్టవా? మేము కట్టే ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్నుతో నీకు, నీ ఫ్యాక్టరీకి కావాల్సినవి తయారు చేసుకుంటావు. అడిగితే దేశ అభివృద్ధి అంటావు. నువ్వు కాలిస్తే మేము తిరిగి కాలుస్తాం. అది ఉగ్రవాదం కాదు, ఆపరేషన్. ఈ ఆపరేషన్ లో నీకు పట్టబోయే గతే నిన్ను ఈ లోకానికి మోడల్ గా చూపిస్తుంది. ఆ మోడల్ ని ఈ లోకానికి అందించేది ఈ పండూరు గ్రామ రైతు సంఘం. దమ్ముంటే కాల్చు. మన ఉమ్మడి వ్యవసాయ భూములన్నీ సంఘానికి సొంతం. సంఘం ప్రజల సొంతం. నాకు అరకు వ్యాలీ రైతుల సంఘం నుంచి పిలుపు వచ్చింది. నేను పండూరు నుంచి బయలుదేరుతున్నాను. ఆగండి ఆగండి ఆగండి. మీలో ఒకరిని మీ నాయకుడిగా ఎన్నుకోండి. అదెలా ప్రెసిడెంట్ గారు, అందరికీ అడుగుతుంటారా? శ్రమే మూలధనం. అదే ఈ లోకానికి మూలము, ఆధారము. తమ శ్రమతో ఈ లోకాన్ని మార్చాలనుకునే వాళ్ళ కోసం ఎవడైతే ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా పోరాటానికి సిద్ధంగా ఉన్నాడో అలాంటి వాడిని నాయకుడిగా ఎన్నుకోండి. కోత కోయడమే మన విజయం. అందుకే ఇంతలా పోరాడాం. కోత కోసి మన విజయాన్ని కొనియాడదాం. అందరూ వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. దించు. మిస్టర్ నాగభూషణం, షుగర్ లెవెల్ ఎక్కువైనందువల్ల 30 యూనిట్స్ ఇన్సులిన్ వేసుకోండి. 2 ఇడ్లీలు, 1 మినపగారె, 1 పెసరట్టు మీరు తినాలి. మీరు 28 పేమెంట్ చేయాలి. పే చేస్తాడు, వచ్చి పే చేస్తాడు. సరే వెళ్ళొస్తాను. జాగ్రత్త, సంతోషంగా ఉండండి. జాగ్రత్త, టచ్ లో ఉండు. ఒకే ఒకటి అడుగుతున్నాను, ఈ లాభం అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఇది నా ప్రశ్న. దీనికి సమాధానం ఆడమ్ స్మిత్ రాసింది, పెద్ద పెద్ద ఎకనామిక్స్ రాసినవన్నింటినీ చదవండి. ఒక్కొక్కరు చెప్పారు. అవన్నీ కన్విన్సింగ్ గా లేవు. చివరికి మార్క్స్ ఒకటి చెప్పారు, లాభం అంటే ఏంటి అని వివరించారు. ఇదే లాభం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక వస్తువు ఉత్పత్తి అయ్యేటప్పుడే వస్తుంది. సరే, చెప్పులు 10 రూపాయల చెప్పులు 15,000 అమ్మొచ్చు. 30 కోట్ల ఏరోప్లేన్ ఉంది, అందరికీ ప్లేన్లు, హెలికాప్టర్లు కావాలి. కానీ 30 కోట్ల ఏరోప్లేన్ 10 రూపాయలు దొరుకుతుందా చెప్పండి? నాకు తెలీదు, నాకు చెప్పండి అని అడుగుతున్నాను. నువ్వేంటి చెప్పడం నన్ను అడగకుండా? ఇది మాకు అర్థం కాలేదు. ఇక్కడ మార్క్స్ ఒకటి చెప్తున్నారు, అదేంటో చదవండి. వాట్ ఈస్ ప్రాఫిట్?
అది ఎక్కడి నుంచి వస్తుంది? అందులోనే ఇంత పేదరికం ఉంది, పావర్టీ, ఆహారం లేక చనిపోవడం, జనాలు, చదువులు, ఇవన్నీ కూడా డబ్బు లేని వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. ఈ కష్టాలన్నిటి వెనక ఈ లాభం అనే ఒక్కటే ఉంది.